అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని అత్తను హతమార్చిన కోడలు. ఈ ఘటన కావలి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని దగదర్తి మండలం సున్నపట్టి గ్రామంలో జరిగింది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రమణకుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దగదర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను డీఎస్పీ రమణకుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మైపాటి మాధవి అనే మహిళ తన కుమారుడికి సొంత అన్న కుమార్తె పద్మశ్రీనిచ్చి 7 సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. పద్మశ్రీ భర్త నెల్లూరులో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తుండగా పద్మశ్రీ తల్లి బండిపై టిఫిన్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారని, పద్మశ్రీ అదే గ్రామానికి చెందిన వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసి అత్త మాధవి పద్మశ్రీని పలుమార్లు పద్ధతి మార్చుకోవాలని చెప్పటం, పెద్దల వద్ద పంచాయతీ పెట్టడంతో అత్తపై కక్ష పెంచుకుని తన అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్న అత్తని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని తన అమ్మ పుచ్చలపల్లి మాధవితో కలిసి పద్మశ్రీ నిద్రిస్తున్న అత్త మైపాటి మాధవి గొంతు నులిమి దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్టు తెల్లవారి మాధవి వంటిపై గాయాలు గుర్తించిన బంధువులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయగా నిందితులు భయంతో పారిపోయినట్లు పోలీసులు వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు డీఎస్పీ రమణకుమార్ తెలియజేశారు. మన కావలి సబ్ డివిజన్ పరిధిలోని కావలి రూరల్ సర్కిల్ పరిధిలో గల దగదర్తి మండలం సున్నపబట్టీలు అనే గ్రామంలో మొన్న 8వ తారీఖు నాడు అర్ధరాత్రి, అంటే తెల్లారితే 9వ తారీఖు అవుతుందా, 1 గంట సమయంలో ఒక హత్య జరిగింది. ఈ హత్య యొక్క పూర్వపరాలు ఏంటంటే, ఆ సున్నపట్టీల ప్రాంతంలో మైపాటి మాధవి అని ఆమె ఉంటుందా. ఆమె వయసు సుమారు 45 to 50 years మధ్య ఉంటాయి. ఈమె ఇడ్లీ బండి నడుపుకుండా బతుకుతుందా. ఈమె ఏంటంటే వాళ్ళ కొడుకు కోళ్ళతో పాటు కలిసి ఒకే ఇంట్లో జీవనం చేస్తున్నారు. వాళ్ళ కొడుకు పేరు పవన్ కళ్యాణ్, వాళ్ళ కోడల పేరు పద్మశ్రీ అన్నమాట. ఈ ముగ్గురు కూడా ఒకే ఇంట్లో ఉంటారు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళకి కొడుకు కోళ్ళక్కడ 2 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బంధువులు. అంటే ఈ ఎవరైతే ఈ మైపాటి పద్మశ్రీ అంటే వాళ్ళ కోళ్ళ ఉందో, ఈమెకి ఏంటంటే వాళ్ళ రిలేషన్ అన్నమాట. ఆల్రెడీ ఆమె మేనగోళ్ళ. అయితే ఎవరైతే మైపాటి పద్మశ్రీ ఉందో ఈ అంటే ఈ అమ్మాయి కోళ్ళు అనమాట. ఈ కోళ్ళు ఏంటంటే అత్తకి బంధువుల అమ్మాయి రిలేషన్. అంటే మేనగోళ్ళ వరుస అయితే మేనగోళ్ళ వరుస అమ్మాయితోనే వాళ్ళ కొడుకు వివాహం జరిగింది. అయితే వీళ్ళందరూ కలిపి ఒకే ఇంట్లో నివాసం ఉంటారు. ఇప్పుడు ఈ అత్తకి కోళ్ళకి మధ్యన గొడవలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఈ కోళ్ళకి కొంచెం బయట వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉన్నాయని వాళ్ళ కొడుకుని కాదు అమాయకుని చేసి ఈ అమ్మాయి ఏంటంటే బయట ఈ విధంగా చేస్తానని చెప్పి ఆ విషయంలో ఏంటంటే అత్తకి కోళ్ళ మధ్యన తరచూ గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో కూడా గొడవలు వస్తే ఎట్లా సరే ఏంటంటే మా అత్త నాకు అడ్డుగా ఉంటుందా అనే అభిప్రాయం ఈ అమ్మాయి కోళ్ళలో కలిగింది. కోళ్ళకి ఎట్టయినా సరే అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం లేడీస్ ఏంటంటే ఈ మధ్యన కాదు టీవీ సీరియల్స్ లేకపోతే యూట్యూబ్లో ఆ టీవీలో అన్ని మొత్తం చూస్తుంటారు కదా. ఆ విధంగా నేర ప్రవృత్తి ఏ విధంగా చేయాలి అనేది ఆ అమ్మాయి ఎంచుకొని ఏంటంటే ఎట్టయినా సరే మొత్తమే అడ్డు తొలగించుకోవాలి. ఏంటంటే వాళ్ళ భర్త ఏంటంటే కొంచెం డ్రింకింగ్ అలవాటు ఉందా, అతను పెద్ద పట్టించుకోడు, అమాయకులాగా ఉంటాడు. ఏంటంటే ఈ అమ్మాయి ఇంట్లో పెద్ద ఈ అమ్మాయిది కాబట్టి మా అత్త నాకు అడ్డుగా ఉంటుందా, అతను నేను అడ్డు తొలగిసేస్తే నాకు ఇంకా నేను చేసుకునే కార్యకలాపాలకి ఇంకెవరు అడ్డు ఉండరు అనే ఉద్దేశం ఏంటంటే ఆమె ప్లాన్ చేసుకొని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని కాడ పిలిపించుకొని అర్ధరాత్రి పూట 1 గంటప్పుడు మంచం మీద నిద్రపోయినామనంటే వీళ్ళేమో లోపల పనుకొని ఉన్నారు. వాళ్ళ లోపల గదిలో భర్త విధంగా ఈ అమ్మాయి అందంటే 2 పిల్లలు వేసుకుని 2 మంచలమే పనుకొని ఉన్నారు. తర్వాత ఈమె బయట పంచం పనుకొని ఉందా వాళ్ళ అత్త. ఏంటంటే లోపల భర్త పనుకొని ఉంటే బయట వైపు గడిపెట్టేసి భర్త బయట లేకుండా ఏదైతే పంచలో ఉందో పంచలో ఉండామని సంస్థను ప్లాన్ చేసి వాళ్ళ అమ్మకాయలు పిలిపించి 2 కలిసేసి పనుకున్న ఆమె మీద ఇక్కడ ఎదురు భాగంలో ఏమి కూర్చొని మెడకాయ పిసికి వాళ్ళ అమ్మేమో దిండుతో ముఖం అంతా అదివేసేసి ఊపిరాడకుండా చేస్తాం వలన స్పాట్లో ఆమె చనిపోయింది. ఇది సుమారు 1 గంట ప్రాంతంలో జరిగింది, అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో. తర్వాత ఏంటంటే ఈ అమ్మాయి మళ్ళీ ఏమి తెలియనట్టుగా మామూలుగా వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ పనుకోండి. తర్వాత ఉదయాన్నే మళ్ళీ లేచేసి ఏంటంటే వీళ్ళు టిఫిన్ వేస్తుంటారు కదా, టిఫిన్ బండి కోసం అని ఇడ్లీ అన్ని కూడా మొత్తం రెడీ చేస్తా తర్వాత వాళ్ళ ఆయన లేపి మిమ్మల్ని లేకస్తలేదు, ఒకసారి నువ్వు లేచి మిమ్మల్ని లేపమని చెప్పి ఈ అమ్మాయికి అన్నీ తెలిసే మళ్ళీ ఈ విధంగా నాటుకోండి మిమ్మల్ని లేకస్తలేదని చెప్పి వాళ్ళ భర్త అంటే ఎవరైతే చనిపోయిన కొడుకు వచ్చేసి అమ్మ లే అంటే ఆమె లేకస్తలేదు, ఏం లేకస్తలేదని చెప్పి అతనికి డౌట్ వచ్చేసి ఇంకా బంధువులకిను వాళ్ళ సిస్టరు అల్లూరులో ఉండిద్ది. ఆమె పేరు కోడి పద్దమాట. ఆమె కాడ ఫోన్ చేస్తే తర్వాత అందరూ చూస్తే చనిపోయిందనమాట. ఎలా చనిపోయింది అనేది మీ మిస్టరీ అనమాట. ఇంకా వాళ్ళకి ఆల్రెడీ అనుమానం వచ్చింది. ఆల్రెడీ గతంలోనే వాళ్ళ కూతురు అంటే పద్మకి అల్లూరులో ఉండే పద్మకి చనిపోయినామని చెప్పింది. ఇంకా నాకును మా కోళ్ళ మధ్య గొడవ జరుగుతుంది, ఎప్పుడైనా నన్ను చంపొచ్చు, నాకు భయంగా ఉందని చెప్పి ఆల్రెడీ గతంలో చెప్పింది. దాని మీద అంటే వాళ్ళు అనుమానించేసి ఎంక్వైరీ చేస్తే ఈ విధంగా రాత్రి నెలదని చెప్పి వెంటనే వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన మేరకు ఎస్ఐ గారు కేసు నమోదు చేశాడు. అది మర్డర్ కేసు కాబట్టి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ మన కావలి రూరల్ సిఐ గారు
దాన్ని దర్యాప్తు చేశాడు. దర్యాప్తులో భాగంగా ఆ యొక్క అది నేరసరిపల్లి సరిచేస్తే నేను కూడా ఇచ్చాను, అక్కడ అన్ని చూశాను, వాటిని అక్కడ అంతా వాళ్ళతో సాక్షులతో అక్కడ మాట్లాడాను ఏం జరిగిందనేది. ఈ కేసు నిర్ధారణ ఏంటంటే ఎవరైతే వీళ్ళ కోడలు ఉందో అంటే మైపాటి పద్మశ్రీ వాళ్ళ అమ్మ పుచ్చలపల్లి మాధవ్ అనమాట, వీళ్ళిద్దరూ కలిసి ఆ ప్లాన్ ప్రకారం ఆమెను పెద్దవాళ్ళు చంపారు. కాబట్టి ఈ కేసు నిర్ధారణ మేరకు నిన్న రాత్రి వాళ్లే వచ్చి మన దగదర్తి పోలీస్ స్టేషన్లో సిఐ గారి ముందు సరెండర్ అయిపోయారు. ఆ సరెండర్ అయిన తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో సిఐ గారు వాళ్ళని అరెస్ట్ చూపించి ఈ పూట వీళ్ళని తీసుకెళ్ళి కొవ్వూరు కోర్టులో మాట ఆధారపరిచి మేము చట్టప్రకారమైన చర్యలు తీసుకుంటున్నాం. నేనేంటంటే సమాజంలో ఉన్న ప్రత్యేకించి లేడీస్ చెప్పేది ఏంటంటే మీరు యూట్యూబ్లు చూసి లేదా టీవీ సీరియల్ చూసి అత్తాకోళ్ళ మధ్యన వైరాలు ఎన్ని ఉంటాయి, అలాంటి మీరు ఏంటంటే మీ కాడ అలా చేయాలనే ఉద్దేశంతో చేయొద్దు. దయచేసి ఏంటంటే మనిషి ప్రపంచంలో అంటికంటే విలువైన ఏంటంటే మనిషి ప్రాణం. ఒకసారి మనిషి ప్రాణం పోయిందంటే మళ్ళీ రాదు. కాబట్టి మీకేమన్నా మీ అత్తకి మీకు సరిపడిపోతే మీరు వెళ్ళి సపరేట్ ఇంట్లో మీరు ఉండను, కానీ వాళ్ళతో కలిసి ఉండి ఏంటంటే ఈ విధంగా వాళ్ళ మీద కక్షలు పెంచుకొని ఈ విధంగా చంపేస్తాం అనేది చాలా ఘోరం అనేది. కాబట్టి అందరికీ నేను మెసేజ్ ఇస్తున్నాను, ఇలాంటి కేసులు ఎవరు ఇరుకోవద్దు. ఒకసారి కేసులు ఇలాంటి మర్డర్ కేసులు ఇరుక్కుంటే మీ యొక్క జీవితం అంతా స్పాల్ అయిపోయింది. అదేవిధంగా మిమ్మల్ని నమ్ముకున్న మీ పిల్లల కాడ ఇదిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అఫెన్స్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.